కొంతమంది రొయ్య పొట్టు కర్రీ వండినప్పుడు అక్క ఇసుకిసుగ్గా ఉంటుంది ఎందుకని అడిగారు. ఒకటి మీ రొయ్య పొట్టు క్వాలిటీ తేడా ఉండాలి. 2 క్లీన్ చేసే విధానంలోనైనా తేడా ఉండాలి. రొయ్య పొట్టు ఎలా క్లీన్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తా ట్రై చేయండి. రొయ్య పొట్టు బౌల్‌లో వేసుకొని మునిగేంత వాటర్ యాడ్ చేసుకొని చూపించిన విధంగా అయితే కడగాలనమాట. నిజానికి పెద్ద సైజు రొయ్యల కంటే చిన్న సైజు రొయ్య పొట్టు క్లీన్ చేసుకోవడం చాలా సింపుల్ అండి బాబు. ఎందుకంటే పెద్ద సైజు రొయ్యలు అనుకుని తల, తోక, కాళ్ళు అన్నీ పిక్కాలి. చిన్న సైజు రొయ్యలైతే అలా ఏం అవసరం లేదు. ఇలాగా వాటర్‌లో ఏసి కడిగేయడమే. ఇసుకేమంటే అడుక్కెళ్ళిపోయిద్ది. పైకి తీసిన రొయ్య పొట్టయితే ఈ విధంగా తీసేసుకోవడమే. 2 టైమ్స్ కడిగితే సరిపోద్ది. ఎక్కువసారి కడిగితే దానికుండే టేస్ట్ అంతా పోద్ది. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రొయ్య పొట్టుతో అయితే నేను ఎగ్, చికెన్ వేసి కర్రీ వండా. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బావుంది. రెసిపీ మన ఛానల్‌లో పెట్టా. ఒకసారి ట్రై చేయండి. ఎగ్స్‌ని అయితే ఇలా బౌల్‌లో వేసుకొని ఒక్క తిప్పు తిప్పారంటే దానికుండే పెంకంతా ఇలా ఊడిపోయి వచ్చిద్దనమాట. కొంతమంది తేలిక గుడ్డినైతే తీసుకెళ్ళి బండకేసి బాది ముక్కలు ముక్కలు చేస్తారు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ టెక్నిక్ భలే పనిచేస్తది. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు.